ఆర్టీపీపీ ఫ్లై యాష్ విషయంలో వైఎస్ఆర్ జిల్లాలోని కూటమి నేతల మధ్య రాజుకు నాగి చల్లారడం లేదు. బూడిద తరలింపు విషయంలో కల్లమల చెరువులు రెండు వర్గాల మధ్య ఘర్షణ సోమవారం చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఆర్టీపీపీ ప్లాంట్ కోసం భూములు కోల్పోయి బూడిద తరలిస్తున్నామని సంజీవరెడ్డి అనే వ్యక్తి తెలిపారు. 3 నెలలుగా కూటమిలోనే మరో వర్గానికి చెందిన నేతకు సంబంధించిన వ్యక్తి లోడింగ్ కోసం తమతో గొడవకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తన అల్లుడు నారాయణ రెడ్డిపై కర్రలతో దాడి చేశారని ఆరోపించారు. దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. మేము సుమారుగా 2012 నుంచి మాకు ఆర్టీపీపీ భూములు పోయినాయి, ఇల్లు కోల్పోయినాము. దానికోసం జీవనోపాధి కోసము ఆర్టీపీపీ హ్యాస్ ఫండ్లో ప్రొక్లీన్ మిషన్లు పెట్టుకొని లోడింగ్ చేసుకుంటూ జీవనాధారం చేసుకుని బతుకుతున్నాము. ఈ మధ్య కాలంలో వెల్లాల రామ్మోహన్ రెడ్డి అనే అతను చోటుపల్లె అతను వచ్చి ఒక మధ్యలో ఒక మిషన్ పెట్టినాడు. అతను వచ్చినారంటే చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి మొదటి నుంచి. అయినా ఇద్దరము ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి మేము సర్దుకొని పోతున్నాము. నాడినాటి వర్గం భూపేశ్ వర్గం బ్రహ్మానంద రెడ్డి ఇక్కడ మా మీద కూడా రాడా తెలుసుకున్నామని రావడం సుమారుగా 30-40 మంది 6 బండ్లలో వచ్చేసి మా మీద దాడి చేస్తున్నారు కట్టెలు తీసుకొని. అక్కడి నుంచి వాళ్ళ కథ తెలుసుకున్నాం, మిమ్మల్ని చంపుతాం, మేర మీది వ్యవహారము మీ తరం కాదని చెప్పి చాలా బూతులు మాట్లాడి అక్కడి నుంచి చెరువులో ఉండే వాళ్ళ మీద కూడా దాడి చేసినారు. మేము లోకల్గా బతికే వాళ్ళం, మేమేం ఒక్కరి చోటికి పోలేదు, ఒకరి ఆశకి పోలేదు. ఏ ఊరు నుంచి వచ్చి మా మీద దాడి చేస్తే మా బతుకులు ఏం కావాలి, మేము ఎలా బతకాలి, మాకు రచ్చనే ఊరు.